దాచుకున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు, పలు వ్యాధులతో మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ హైవే 19 మంది మృతి. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని హైవేలో కొంత భాగం కుప్పకూలింది. ఇటీవల ఈ ప్రాంతంలోని రికార్డు స్థాయిలో వర్షాలు, వరదలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రోడ్డు లోయలోకి కుంగిపోయింది. ఈ క్రమంలో 19 మంది మృతి చెందారు. 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 500 మందితో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెస్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కనీసం 272 సీట్లలో కూడా ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటోందని గుజరాత్లోని బనస్కాంతలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకున్న 2 గేదెల్లో 1 గేదెను తీసుకుంటుందని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను హోంమంత్రి అమిత్ షా ఖండించారు. చండీగఢ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఏనాడు రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావించలేదు. కాంగ్రెస్ నేతలు అబద్ధాలతో ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు. మేం రిజర్వేషన్లు రద్దు చేయనివ్వం అంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో ఆయన కాంగ్రెస్పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ 48 గంటల నిషేధం విధించడాన్ని కేటీఆర్ ఖండించారు. ఇదెక్కడి అరాచకం? ఏకంగా తెలంగాణ ఆవాజ్ అయిన కేసీఆర్ గొంతుపైన నిషేధమా? మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించడం లేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లా అనిపిస్తున్నాయని ట్విట్టర్లో ప్రశ్నించారు. తాను పేదల పక్షాన నిలుస్తుంటే కూటమి నేతలు సహించలేకపోతున్నారని ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఇదొక క్లాస్ వార్. పేదలకు పథకాలు అందాలంటే వైసీపీ మళ్లీ రావాలి. పిల్లల చదువుల కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు తెచ్చాం. ఏకంగా 2,70,00,000 రూపాయల లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? గతంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు మళ్లీ నమ్ముతారా అని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. నేను భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదు. మీ భూములపై మీకు సర్వ హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశము. బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. ఆ తర్వాత సర్వేలు లేకపోవడంతో ప్రజలు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడేవారు. ఆ పరిస్థితిని మార్చేందుకే ఈ యాక్ట్ తీసుకొచ్చామని తెలిపారు. మద్యం దుకాణాల్లో ఇష్టానుసారంగా బ్రాండ్లు పెట్టి 30,000 మంది ఆడబిడ్డల తాళబొట్లు తెంచారని జగన్పై చీరాల సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నియంతలా పాలించాలనుకున్న జగన్ విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చారని, దుర్మార్గ పాలన తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేస్తానని చంద్రబాబు చెప్పారు. మొన్నటి వరకు బలవంతంగా సెటిల్మెంట్లు చేసి ఆస్తులు రాయించుకున్నారు. ఇప్పుడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చారు. మీ భూమిపైన జగన్ ఫోటో ఎందుకు? మీకు జగన్ తాత భూమి ఇచ్చాడా? జగన్ అధికారంలోకి వస్తే మీ భూమి మీది కాదు, మనందరం బానిసలుగా ఉండాల్సి వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇక చాలని పెందుర్తి సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓటర్లకు సూచించాడు. శక్తియుక్తులు, ప్రతిభ పాఠవాలు ఉన్న 23 లక్షల యువతకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలను జగన్ చిన్నాభిన్నం చేశాడు. గంజాయిలో రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1గా నిలిపాడు. మేము అధికారంలోకి వచ్చాక యువతలో ఉన్న నైపుణ్యాలను బట్టి శిక్షణ ఇస్తాం, వారికి ఉపాధి కల్పిస్తామని పవన్ స్పష్టం చేశారు. మణిపూర్లో మైతీలు ఆర్మీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. విష్ణుపూర్లో ఆయుధాలతో తిరుగుతున్న 11 మందిని సైనికులు అదుపులోకి తీసుకొని వెపన్స్ సీజ్ చేశారు. దీంతో మహిళలు రెచ్చిపోయారు. ఆయుధాలు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ముందుకు వెళ్లనివ్వకుండా పాత కారును అడ్డం పెట్టారు. అక్కడున్న వస్తువులతో దాడికి దిగారు. వారిని అదుపు చేసేందుకు సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. లోకల్ పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. గర్భాలయంలో రామ్లల్లా విగ్రహానికి పూజలు చేశారు. అంతకుముందు అయోధ్యలోని హనుమాన్ గర్హి సరయూ నదిలో హారతి నిర్వహించి పూజలు చేశారు.
తెలంగాణలో పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించింది. ఎండల తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నామని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు. మే 13న పోలింగ్ జరగనుంది. కాగా అంతకుముందు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. దేశంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని చేరుకుంటున్నాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా రికార్డైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యాహ్నం సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. DRDO పరీక్షించిన సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్సిడో ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని కలం ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించారు. DRDO మరియు ఇండియన్ నేవీ సంయుక్తంగా స్వదేశీ సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ఇది శత్రు జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంలో సాధారణ టార్సిడోల కంటే ఎక్కువ పరిధి కలిగి ఉంటుందని వీరు తెలిపారు.